పేతురు తనకి ఎదురైన శ్రమలు లేకపోతే సేవ అనుభవాలు, ఆత్మీయ జీవితాన్ని తను కాపాడుకునే విధానము, ఆత్మీయ జీవితం కాపాడుకునే విధానం, వాటిని బట్టి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి. ఏ శ్రమలండి? అగ్ని వంటి మహాశ్రమలు. శ్రమలు ఓకే, అగ్నిశ్రమలు ఓకే, ఈ తోకుందే మహా అగ్నిశ్రమలు అంట. ఈ మహా అనేసరికి మన గుండెలో రాడైపోతుంది. ఎప్పుడైనా ఈ వారం నీకు అగ్ని వంటి శ్రమలు రాబోతున్నాయి అని ఎవరైనా చెప్పారనుకోండి, పొద్దుగా ఆ రోజు ఆ వారం అంతా ప్రభా ఏం జరుగుద్దా ఏమవుద్దా. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు, మనకి కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలు ఒకవేళ చూస్తే మీకేదో సంభవించబోతుంది, మీకేదో అయిపోతుంది, మీరు ఏదో అయిపోతున్నారు, మీ జీవితం అయిపోతుంది, ఏదో అయిపోతుంది అనుకొని భయపడిపోకండి. పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీకేదో యొక్క వింత సంభవించినని, ఏదో వింత జరిగిపోతుంది. నో, మనం ఎదుర్కొంటున్న ఈ శ్రమలు కానీ, ఈ వింతలు కానీ, ఇవన్నీ కూడా మనమే కాదు, అనేక మంది వారి యొక్క విశ్వాసంలో వారు కూడా పోరాడారు అన్న విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే మన ముందు నడిచిన వారే మనకి మాదిరి. యేసు ప్రభువారు అని అనుకుంటే, మరి యేసు ప్రభువారు తర్వాత శిష్యులు, మరి శిష్యుల తర్వాత వారి శిష్యులు. సో వారు ప్రతి స్థలంలో, ప్రతి విషయంలో సమాజంగా ఎదుర్కొనే శ్రమలు, కుటుంబంగా ఎదుర్కొనే శ్రమలు, ఆర్థిక పరంగా ఎదుర్కొనే శ్రమలు, అనారోగ్యపరంగా ఎదుర్కొనే శ్రమలు, విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ఎదుర్కొనే శ్రమలు, వీటన్నిటినీ కూడా మనం ప్రతి విషయంలో మనకి ఏదో వింత జరిగిపోతుందేమో, ఏదో అయిపోతున్నానేమో అని అనుకున్న ఆలోచన ఏమి పెట్టుకోకండి. ఈ అగ్ని వంటి శ్రమలు ఇవన్నీ కూడా విశ్వాసులకు వారికి ఆత్మీయ జీవితంలో తగినవే. ప్రతి ఒక్కరు కూడా వాటిని ఎదుర్కొన్నవే, ప్రతి ఒక్కరు కూడా వాటి నుంచి వెళ్ళిన వారే. వారు జయించారు, మనం జయిస్తాం. వారు జయించడానికి వారు ఏమీ ఎక్కువ కాదు దేవుడికి, మనం జయించలేకపోవడం మనం తక్కువ కాదు. కాకపోతే వారి జీవితంలో, అంటే ఎవరికి వారి జీవితంలో దేవుని ఎక్కువగా వారు చేసుకున్నారు కాబట్టి ఎటువంటి మహాశ్రమలు వచ్చినా ఎక్కువగా ఉన్న ప్రభువుని పట్టుకుని వారు జయించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. కానీ మన ఆలోచనలు ఏమవుతుంటాయంటే ఇంకొంచెము ప్రభా, ఈ శ్రమ, ఈ ఆలోచన, లేకపోతే ఈ ఇబ్బంది మనలో గుండాపిడి చేసేస్తూ ఉంటుంది. నో, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, విశ్వాసిని కదిలించగల శ్రమలు ఈ భూమి మీద లేవు. ఆమేన్, హల్లెలూయా. మనకి ఎదురయ్యే ప్రతి శ్రమ కూడా మనం ఎదుర్కోగలము. అపవాది ఒక మార్గం గుండా వస్తే దేవుడు 7 మార్గాలు తెరుస్తారని ఉంది. 7 మార్గాలు, దాని నుంచి పరిగెట్టాలంతే. ప్రభు అక్కడ నిలబడాలో, మాట్లాడాలో, పరిగెట్టాలో, సమాధానం చెప్పాలో, లేదా అప్పుడు విడిచిపెట్టేయాలో, అప్పుడు మౌనంగా ఉండాలో ప్రభు నడిపిస్తాడు. ప్రభు నడిపింపుని బట్టి మనం ఏం చేయాలి? ముందుకు వెళ్తూ ఉండాలి. కొన్ని సమయాల్లో మౌనమే సమాధానం. ఏంటండి? మౌనమే సమాధానం. దాన్ని పట్టుకోగలగాలి మనం. ఈ సమయంలో నేను మౌనంగా ఉండాలన్న విషయాన్ని మనం పట్టుకోగలగాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మాట్లాడే విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏమన్నాడు? సైలెంట్, కీప్ క్వైట్. ఈ సమయంలో నువ్వు సైలెంట్గా ఉంటేనే జయిస్తావు. ఈ సమయంలో నేను కాదు అని అనుకుంటేనే జయిస్తావు. ఈ సమయంలో ఐఎమ్ నథింగ్, నేను ఏమీ కాదు అని అనుకుంటేనే మనం జయిస్తాం. కాబట్టి ఈరోజు అగ్ని వంటి మహాశ్రమను చూద్దాం, ముందుకెళ్దాం. చూడండి,
అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు కొంచెం మన ధైర్యం వచ్చింది, ఇంకొంచెం ధైర్యం వచ్చింది మనకి. ఏమవుతుంది ఇక్కడ? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు. ఎలా బయలుపరచబడుతుంది? ఆయన మహిమ ఎలా బయలుపరచబడుతుంది? ఎవరికైనా కనిపిస్తుందా? ఆయన మహిమ ఎలా బయలుపరచబడుతుంది? ఎలా బయలుపరచబడుతుంది ఆయన మహిమ? షద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. వారు దేవుడికి విరుద్ధముగా అక్కడ రాజు ఏలుబడి చేస్తున్నప్పుడు ఒక విగ్రహాన్ని చేసి అందరూ కూడా ఈ విగ్రహానికే నమస్కరించాలంటే, రాజుగారి విగ్రహం అది, ఆయనే దేవుడు అని వారు ఒక రూల్ పాస్ చేశారు. ఆ రూల్కి రెడీ 1 2 3 అనగానే అందరూ సాగిలపడాలన్నప్పుడు అందరూ సాగిలపడ్డారు. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు వారు ముగ్గురు సాగిలపడలేదు. వారి వాక్యము ఎంకరేజ్ చేయట్లేదు. అది దేవుడికి మాత్రమే తల్ల వంచాలి. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారు? అగ్ని వంటి శ్రమలు కాదు, అగ్నిలోనే పడేశారు. తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. సో అగ్నిలో పడవేయబడ్డానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడైతే వారు అలాగ అగ్నిలో పడడానికి, అగ్ని వంటి శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారో అగ్నిలో పడేశారు. చూస్తున్నారు. ఎంతమంది పడేశారయ్యా? ముగ్గురే అండి. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 నలుగురు కనబడుతున్నారు లోపల. ఎంతమందిని వేశారు? ముగ్గురే. షద్రకు మేషకు అబేద్నెగోలు వారు మాట్లాడుతున్న మాటలకి అక్కడున్న అధికారులకు కానీ వారికి చాలా కోపం వచ్చింది. మేము ఎవరికి కూడా నమస్కరించకూడదు, మేము ప్రేమిస్తాము, గౌరవిస్తాము, మీ కాళ్ళు పట్టమని పడతాము, నీకు ఏది కావాలో అది చేస్తాం, బట్ యూ షుడ్ నాట్ బౌ డౌన్. మేము మీకు తల వంచకూడదు. అకార్డింగ్ టు మై బైబిల్ రూల్, దేవుడికి మాత్రమే మేము తల వంచాం. ఆ స్థానము నా ప్రభు అనే స్థానము ఆ స్థానం ప్రభుదే. ఆ స్థానంలో ఎవరిని కూడా పెట్టుకోకూడదు అని వారు నిలబడినప్పుడు ఆ అగ్నిగుండకము 7 అంతలు అధికం చేశారంట. 7 రెట్లు అగ్నిగుండకం ఒకటి, మరి దాన్ని 7 రెట్లు చేశారంటే మరి పెట్రోల్లో పోసారో, కిరోసినే పోసారో, లేకపోతే ఏం పోసారో తెలియదు, కానీ 7 అంతలు చేశారంట. దానికి ఒక ఫలితం ఏంటంటే ఈ షద్రకు మేషకు అబేద్నెగోలు కాళ్ళు ఒకటి పట్టుకొని చేతులు ఒకటి పట్టుకుని ఇలా ఊపుదు ఇలా విసిరేవారు కాలిపోయారంట. విసిరేవారు అగ్నిగుండంలో పడేసే వాళ్ళు కాలిపోయారంట. అలా పడేసిన వాళ్ళే ఇలా పడేసి బయటకు వచ్చే లోపల చచ్చిపోయారంటే అగ్నిగుండకం ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఇది స్టోరీ కాదండి, ఇది స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. అందరూ చూస్తుండగానే దేవుడు తన కార్యము ఖచ్చితంగా జరిగిస్తాడు. తన విశ్వాసం ఖచ్చితంగా, దేవుడు మనకిచ్చిన విశ్వాసం ఖచ్చితంగా ప్రభు నిలబెడతాడు అని వారు నమ్మారు. వారు నమ్మి ప్రభు ఖచ్చితంగా కాపాడకపోయినప్పటికీ కూడా మేమేం చేస్తాం? రాజా చూసినప్పటికీ 4 కనిపిస్తున్నారు. వారిని బయటికి తీసుకొచ్చి రాజులు సైతము సాష్టాంగపడి వారికి నమస్కారం చేశారు. హల్లెలూయా. ఇది మహింపరచబడ్డం అంటే, ఇది మహింపరచబడ్డం అంటే. వారు బయటికి తీసుకొచ్చి రాజు సాష్టాంగపడ్డాడు. యెహోవాయే దేవుడు. దానియేలు కావచ్చు, షద్రకు మేషకు అబేద్నెగోలు కావచ్చు. అంటే వారు మహిమపరచబడే ముందు, దేవుడు తన మహిమ బయలుపరచబడే ముందు అగ్ని వంటి శ్రమలు అది దాటుకుని రావాలి. అందుకే ఉంటుంది, మహాశ్రమలకు మీరు సిద్ధపడితే మహా ఆశీర్వాదాలు మీ కొరకు ఎదురు చూస్తాయి. హల్లెలూయా. సోమరులు ఏం చేస్తారండి? వద్దు బాబు మా జీవితం అలాగే పోవాలి అని ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, ఏ మనుషులు మాట్లాడుతూ, కొంచెం శ్రమకు కానీ, కొంచెం ఎందుకు కానీ, కొంచెం ఇబ్బందికి కానీ, కొంచెం మాటలకు కానీ ఎవరు కూడా పడే స్థితిలో వారు ఉంటారు. అవమానాలకి సిద్ధపడలేని వాడు క్రైస్తవుడు కాదు, లేకపోతే క్రీస్తు సేవ పరిచర్య చేయలేడు. ఆయన ఎవడో ఏమీ అనకూడదు, అంతా నేను పర్ఫెక్ట్ అని అనుకున్నవాడు ఎవడో లేడు. అలాగ అనుకున్నవాడు దేవుడు వాడుకోడు. అలా అనుకున్నవాడు ఆత్మీయ జీవితంలో ఎదగడు. గుర్తుపెట్టుకోండి.
ఏదైనా క్రీస్తు చేతే, ఏదైనా క్రీస్తు చేతే. క్రీస్తు వలనే మనం నడిపించబడుతున్నాం, క్రీస్తు వలనే మనం నడిపించబడుతున్నాం, క్రీస్తుతోనే మనం నడిపించబడాలి. సో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న ఈ అంశము అగ్ని వంటి శ్రమలు. 13వ వచనము, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో మనం పాలు భాగస్తులే ఉండాలంటండి. వద్దా? క్రీస్తు శ్రమలో మన పాలు భాగస్తులు అవ్వద్దా? ప్రభు యొక్క ఈ రక్షణ కార్యము భూమి అంతటా కూడా సువార్త ప్రకటించబడాలి, ఆయన రాజ్యం నిలబెట్టబడాలి, ఆయన చిత్తము జరగాలి అని ప్రభు ఉద్దేశించిన ఆ ఉద్దేశము, దేవుడి రాజ్యము, ఆయన వచ్చాడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి పాపం నుంచి విడిపించి విడుదల కలిగి యేసు క్రీస్తు ప్రభు తన రక్షణ భారాన్ని తన కిందనున్న తన తర్వాత ఉన్న శిష్యులు, తన తర్వాత ఉన్న శిష్యులు వారు క్రీస్తుతో పాటు పాలు భాగస్తులు ఉన్నారు. వాళ్ళు ఎందులో? ఆశీర్వాదంలో కూడా కాదు, శ్రమలలో పాలు భాగస్తులు ఉన్నారు. శ్రమలలో పాలు భాగస్తులు ఉన్నారు. దీనికి చాలా భయపడుతుంటారు చాలామంది. బాప్తిసం పొందడానికే భయపడుతుంటారు. ఏమమ్మా బాప్తిసం పొందలేదంటే ఇప్పుడే బోలని శ్రమలండి, బాప్తిసం తీసుకుంటేనంటే ఇంకా శ్రమలు ఎక్కువైపోతాయండి, ఆ తర్వాత నరకం సిద్ధంగా ఉందండి, తర్వాత మీ ఇష్టం అండి. శ్రమలు, పరీక్షలు మన ఆత్మీయ జీవితాన్ని పెంచడానికి, బలపరచడానికి ఉంటూ ఉంటాయి. శోధన, అపవాది పెట్టే శోధనలు మన కృంగదీయడానికి, మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో కాబట్టి ఈ శ్రమలలోనే, క్రీస్తు యొక్క శ్రమలలో పాలు భాగస్తులై సంతోషించాలని ప్రభు కోరుతున్నాడు. శ్రమలలో క్రైస్తవుల యొక్క కర్తవ్యం అది. శ్రమలలో క్రైస్తవుని యొక్క కర్తవ్యం ఏమండి? శ్రమలలో ఉండగా క్రీస్తు శ్రమలలో పాలు భాగస్తులై వారు అందులోనే సంతోషించాలి. సేవకుడు అంటాడు, శ్రమలే క్రైస్తవుడికి అలంకారములు అంటాడు. శ్రమలే క్రైస్తవుడికి అలంకారం. మనం అలంకారాలు ఉంటాయి కదా, చైను, వాచ్, లేకపోతే రింగులు ఏవో పెట్టుకుంటాం కదా, ఇవన్నీ కూడా అవేంటంటే ఇదో శ్రమ, ఇదో శ్రమ, ఇదో శ్రమ, ఇదో శ్రమ, ఇదో శ్రమ. వాటిని అలంకారంగా తొడుక్కోగలగాలి. అలా ధరించుకొని క్రీస్తు కొరకు నిలబడినప్పుడు క్రీస్తుని ఎలాగ మనం మహింపరుస్తున్నామన్న విషయము లోకము చూస్తుంది. ఎలాగమ్మా ఇంత శ్రమ, ఇంత ఇబ్బందులు, ఎలాగ నువ్వు అలాగా నిలబడగలుగుతావు, ఎలా తట్టుకోగలుగుతున్నావు, నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నావు? అయ్యో బాబా నీ పరిస్థితి నేను ఉంటానా అంటారు. వారు చూడాలి, క్రీస్తుని మహింపరచాలి. హల్లెలూయా. వారు చూడాలి, మన శ్రమలు చూసినప్పుడే క్రీస్తుని మనం ఎంతగా మనం ప్రయాసతో మనం వెంబడిస్తున్నాము. చాలామంది అనుకుంటారు ప్రభు ఏదో అద్భుతాలు చేసేస్తున్నాడు, స్వస్థపరిచేస్తున్నాడు కాబట్టి తగిలిపోతున్నారు అనుకున్నాం. అవి కాదు ప్రాముఖ్యం. తమ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో నిలబడాలి. క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి క్రీస్తుని వెంబడించడం అనేది సాధారణమైన విషయం కాదండి. ఈజీ అని ప్రభు చెప్పలేదు. అది సిలువ, శ్రమలే అవన్నీ కూడా. నీ సిలువను ఎత్తుకుని వెంబడించడమే. ప్రభు చెప్పాడు, ఎవడైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించడమే. కాబట్టి ఆయన సిలువను ఎత్తుకుని మనం వెంబడిస్తున్నాము. ఆ శ్రమలు అందులో మనం చూస్తున్నాము. కాబట్టి అటువంటి శ్రమలను ఎదుర్కొనే దమ్ము ఉండగలిగిన వాడే ప్రభు రాజ్యానికి లేకపోతే ప్రభు యొక్క విశ్వాసంలోకి రావాలి. కాబట్టి అమ్మో ప్రభు గోళ్ళని అద్భుతాలు చేస్తారని మన చంకలు గుద్దుకొని రావడం కాదు. ఆ శ్రమ ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు దేవుడు తన కార్యం అక్కడ జరిగిస్తాడు. అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. శ్రమ తర్వాత మహిమ, శ్రమ తర్వాత మహిమ. చూడండి, క్రైస్తవుని యొక్క కర్తవ్యము ఈ శ్రమలలో మనం చూస్తున్నాం. 14వ వచనము, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు.
కనుక మీరు ధన్యులు, మీరు ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? శ్రమలను ఎదుర్కొనేవారు ధన్యులు. శ్రమలు వచ్చిన ప్రభుని విడిచిపెట్టను అని అన్నవారు ధన్యులు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా మనం ప్రభు కొరకు నిలబడాలి అనుకునేవారు ధన్యులు. సో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు చూడండి. క్రీస్తు నామము నిమిత్తము, ఫస్ట్ ఏంటి? యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల. అయ్యారా నేను పరిచర్యకు వచ్చినప్పుడు నా బంధువులు కానీ వారు కానీ ఏం చేస్తున్నావు అని అడుగుతాను. ఎక్కడికి వెళ్ళా మనకి కామన్ పాయింట్ ఉంటుంది కదా. పెద్దవాళ్ళు అయితే ఓకే, వాళ్ళు ఏదో ఒక జాబ్లో ఎక్కడో ఫిక్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళు మరలా అటువంటి పదాలు వినబడవు. పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు మీ వాడు? ఓహో 10th వచ్చాడా, డిగ్రీకి వచ్చాడా, ఓకే పీజీ అయిపోయింది, మరి ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని అంటాడు. ఈ లెక్కన నన్ను అడిగేవారు, ఎరా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, నువ్వు దేవుడు పరిచర్య చేస్తున్నాను అన్నాడు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అర్థం కాక తిట్టేవారో అర్థమై తిట్టేవారో తెలియదు. కానీ కాళ్ళ తొడుక్కుంటా కానీ మెల్లేసి తిరుగుతావు ఏట్రా నువ్వు? నీ భవిష్యత్తు ఏంటి? నీ జీవితం ఏంటి? బయలు పట్టుకు తిరగడం పెట్టి ఏమొస్తుంది నీకు దాంతో అనేవారు. అంటే చూసారా, దేవుడు పరిచర్యని చెప్పుతో పోల్చారు వాళ్ళు. కాళ్ళ తొడుక్కున్నా కదా అని మెల్లేసి తిరుగుతావా? ఫ్యామిలీ ఏంటి, కుటుంబం ఏంటి, తర్వాత ఉద్యోగం ఏంటి, లేకపోతే డబ్బులు ఏంటి, లేకపోతే మ్యారేజ్ ఏంటి, తర్వాత పొజిషన్ ఏంటి, ఇది చూసుకోవాలి కానీ అని చాలా భయంకరంగా తిట్టేవారు. తిట్టిన ప్రతి ఒక్కరు ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల. ఒకవేళ ఇటువంటి నిందలు మీరు క్రీస్తుని ఎదుర్కొంటున్నప్పుడు, ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు, ఒకవేళ అటువంటి నిందలు వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక. అంటే ఎక్కడైతే నిందలు వస్తున్నాయో, ఎక్కడైతే అవమానాలు వస్తున్నాయో, ఆ కఠిన శ్రమలు వస్తున్నాయో అక్కడ దేవుని ఆత్మ నిలుచున్నది. పరిశుద్ధాత్మతో మీతో పాటు నిలుచున్నాడు. ఆయన నిలుచున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, ఆయన చాలా ఇష్టము, చాలా ఎక్కువగా ఉచ్చరించే వాగ్దానాలు ఇది కూడా ఒక వాగ్దానము మాట్లాడుతుంటే నా ప్రార్థనలో. మనుషులు నిన్ను పట్టుకున్నప్పుడు, బంధించినప్పుడు, చెరసాలకు అప్పగించినప్పుడు మీరు ఏమి చెప్పవలనా అని మీరు భయపడకండి, కంగారు పడకండి. ఆ గడియలో పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరుచును అని మాట ఉంటుంది. బయలుపరుచును అని ఉంటుంది. ఈ మాట, ఈ వాగ్దానం అంటే మళ్ళీ ఏదో చెరసాలుగా పట్టుకెళ్ళలేదు కానీ, బట్ ఎక్కడైతే సమాధానం చెప్పాలో, ఎక్కడైతే క్రీస్తు కొరకు నిలబడాలో అక్కడ సమాధానం చెప్పే విషయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా, ఇంకా ఆయన ముందుకుంటాను. ఆయన మాట్లాడితే ఇంకెవరు మాట్లాడు. ఆయన ఇచ్చిన ఐడియాకి ఇంకా తిరగలేదు. వన్ ఐడియా క్యాన్ చేంజ్ అవర్ లైఫ్. ఐడియా కూడా పెట్టుకున్నాను. ఈ ఐడియా ప్రభు ఎప్పుడో చెప్పాడు. ప్రభు యొక్క ఆలోచనలో మనం నిలబడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు ఏమి చెప్పాలా, ఏమి సమాధానం చెప్పాలని. సో కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనం కోరాలి, అడగాలి. ప్రభా రండి, ఈ శ్రమలో మీరు ఉండండి. మనం ఎంతగా ఆయన మీద మనం డిపెండ్ అవుతామో, ఆ డిపెండ్ అయినప్పుడు ప్రభు అక్కడ కార్యం చేస్తున్నప్పుడు ఆ డిపెండెన్సీని బట్టి మనం చెప్తాము, ఇది నేను కాదు, నేను ప్రభు మీద డిపెండ్ అయ్యాను, ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు నా తలపైకి ఎత్తాడు అని చెప్పగలం. ఎప్పుడైతే ప్రభుని పక్కన పెట్టి ప్రభా సాయించే ప్రభా అని వారి ఆలోచన, వారి మాటలు, వారి తీర్మానం అనుకొని వారు ముందుకెళ్ళారనుకో దేవుడు మహింపరచరు. వారు నిజారా దెబ్బకు నోరు మూస్తాడు, మళ్ళీ మాట్లాడమని అంటారు. వాళ్ళు అతిశయపడుతుంటారు, వారి జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన అతిశయపడుతుంది. నో. సో కాబట్టి ఇక్కడ ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో, మనతో అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎంతమంది మీద? ఎందరైతే ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుని కోరతారో, రమ్మని పిలుస్తారో, ప్రభు రండి, నథింగ్ అంటున్నారా, సంథింగ్గా చేసేస్తాడు దేవుడు. నథింగ్ అంటున్నారా, సంథింగ్ అయిపోతాం మనం అంతే.
సో కాబట్టి ఎవరైతే వారి జీవితంలో క్రీస్తు కొరకు జీరో అవుతారో క్రీస్తు వారిని హీరోగా చేస్తాడ. హల్లెలూయా. మొదట జీరో అవడానికి ఇష్టపడాలి, జీరో అవడానికి ఇష్టపడాలి. అందుకే నేను 3 పదాలు వాడుతున్నాను. ఐఎమ్ నథింగ్, ఐ కెన్ డూ నథింగ్, ఐ హ్యావ్ నథింగ్. నేను ఏమీ కాదు, నా దగ్గర ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను. ఏదో పెదవులు మాత్రము మనం మాట్లాడడం కాదు, మనసులోంచి ఏది ఏమైనా సరే, ప్రభు ఇది నేను కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర ఏముంది, ఏమీ లేదు నా దగ్గర, నేను ఏమీ చేయలేను ప్రభా అని ఎప్పుడైతే ఒక అడుగు మనం వెనక్కి వేసామో అసలైన నాయకుడు, అసలైన హీరో ముందుకు వస్తాడు. ఆయన ఎలాగా కనబడ్డు, ఆయన చేసిన కార్యాలను ఆయన నమ్మదేస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేసేది ఆయనే, ఆయన కనబడ్డు కదా. ప్రభా స్వస్థపరచు ప్రభా అంటాను, ప్రభు స్వస్థపరిచి చేస్తాడు. ప్రభు కనబడు కదా. ఎవరు కనబడతారు? యేసు నామని అక్కడ పెట్టేవారు కావాలి ప్రభుకి. యేసు నామలో చేయవేసేవారు కావాలి. యేసు నామలో ఆ శ్రమైన అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు ఆయన మీలో నిలిచి ఉండి మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు, మిమ్మల్ని ధన్యులుగా చేస్తాడు. అటువంటి ధన్యకర్మగా మనం ఉండాలని ప్రభు ఆశపడి. తర్వాత వచ్చి చూద్దాం. చూడండి, శ్రమలలో క్రైస్తవుని యొక్క కర్తవ్యము మనం ఈరోజు మనం చూస్తున్నాము. 15వ వచనము, మీలో ఎవడును నరహంతుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరుల జోలికి పోవాడిగా కానీ బాధ అనుభవింపదగదు. అంటే మనము ఒకవేళ మనల్ని పెడుతున్న ఈ శ్రమ కానీ, ఇబ్బంది కానీ, మనము ఇటువంటి ఆలోచనలు మనం చేయకూడదు. దుర్మార్గపు ఆలోచనలు, ఏమంటున్నారు, దొంగ ఆలోచనలు, దొంగగా కానీ, దుర్మార్గునిగా కానీ, పరుల చెవులకి పోకుడి. పోతే ఏమవుతుంది? ప్రభుకి అవమానకరము. సో ఇటువంటి శ్రమలు వాక్య విరుద్ధంగా మనం చేసి, గుర్తుపెట్టుకోండి, వాక్య విరుద్ధంగా మనం ప్రవర్తించి తెచ్చుకున్న శ్రమలకి ప్రభు సహాయం చేయలేడు. వాక్య విరుద్ధంగా మన ఇష్టానుసారంగా మనకు తోచినట్టుగా ఆలోచన వచ్చినట్టుగా అక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడుతానండి, అలా మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. మనసులో ఏముండదు చెప్తానండి, చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? అబద్ధం చెప్పాలా? నో. ఎదుటి వారిని నొప్పించే మాటలు మాట్లాడకూడదు బైబిల్ సెలవిస్తుంది. మీకు నొప్పి అయినా ఆ నొప్పి మీరు భరించి ప్రేమగా మాట్లాడే విషయాలు మాట్లాడాలి. కాబట్టి మనకి ఏది అనిపిస్తుందో, మనకి ఏం తోస్తుందో అది చెప్పకూడదు అక్కడ. కాబట్టి వాటిని మనం ఓర్చుకొని అందులోంచి వచ్చే బాధను పక్కన పెట్టి క్రీస్తు ప్రేమని మనం ప్రభుని అడిగి ఆ ప్రేమతో వారిని పలకరించాలి, ప్రేమతో వారితో మాట్లాడాలి. ప్రభు ఏం చెప్పడో దానినే మనం చేయాలి, దాని కొరకే మనం ప్రయాసపడాలి. కాబట్టి ఇక్కడ ప్రభువుకి అవమానకరమైన మాటలు, అలాగ వచ్చిన బాధలు ప్రభుకి నిందలు తీసుకువస్తే అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ బాధలు అనుభవించదాగుదు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, 16వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. అంతమంది సిగ్గుపడుతున్నారు. నేను మారుమనసు పొందిన ప్రారంభ దినాల్లో నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పడానికి నలుగురిలో సిగ్గుపడేవాడిని, చెప్పేవాడిని, సైలెంట్గా చెప్పేవాడిని. అంటే కొన్ని సందర్భాలు ఎదురవుతుండే, వాళ్ళు ఏదో పెట్టమని తినమని ఇస్తారు కదా, అటువంటి ప్రసాదాలు తినమని ఇచ్చినప్పుడు, అయితే గుళ్ళకి అటు వెళ్ళడానికి, లేకపోతే బంధువుల యొక్క వ్రతాలు వెకేషన్ జరుగుతాయి కదా, ఇటువంటి పరిస్థితుల్లో ఇది బయటకు వస్తూ ఉంటుంది. ఇంక మిగతా టైంలో రాదు. కానీ ఈ స్త్రీలకి చాలా ఈజీగా దొరుకుద్ది అవకాశం అది. ఎందుకంటే డైరెక్ట్గా ఉంటుంది అన్నమాట. నేను ప్రభా అటువంటి అవకాశం మాకు కూడా, అంటే చూడగానే క్రైస్తవుడు అని చెప్పాలి, అటువంటి అవకాశం దొరికితే బాగుంది అనుకుంటాను నేను. దీనికి మళ్ళీ పెద్ద డిబేట్లు మళ్ళీ ఆన్లైన్లో పెట్టాలా పెట్టకూడదు దిక్కు మళ్ళీ అన్నీ కూడా. హల్లెలూయా. సో కాబట్టి ఇది లేకపోతే ఏమ తీస్తామంటే వెంటనే చెప్పొచ్చు క్రీస్తుని వెంబడిస్తున్నామని. కానీ మాకు చెప్పడానికే పెద్దగా ఇటువంటి సందర్భాల్లో వచ్చినప్పుడు నేను ప్రభువుని వెంబడిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను అని చెప్పడానికి భయపడేవాడిని, సిగ్గుపడేవాడిని. ఏమంటారా, నవ్వుతారా ఏమని. ఒకానొక సందర్భంలో ఒక సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అది 1, 2, 3 సందర్భాలు జరిగే తర్వాత ప్రభు చూస్తారు కదా, అవకాశాలు ఇస్తాడు.
మరలా అవకాశం ఇస్తే మరలా అవకాశం ఇస్తే అప్పుడు ప్రభు ఎంటర్ అవుతాడనమాట. ప్రభు దిగి వస్తాడు. ఇంకా ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్నాడా అంటే నా నిమిత్తం నువ్వు సిగ్గుపడుతున్నావు అన్నమాట. నీ ఉన్న శ్రమలో నేను వచ్చి నిలబడ్డాను, నీ మీద పడాల్సిన ఇబ్బందులు ఉన్నాయి, నేను తీసుకున్నాను. నీ కొరకు నేను ఎంత చేశానో నేను సిగ్గుపడలే. నన్ను పాపులుగా ఎంచారు, దయ్యం పట్టిన వాడిగా ఎంచారు. నీ కొరకు ఇటువంటి నీ నిందలను నేను భరించి సిలువ వేయబడ్డాను. ఇప్పుడు నా పేరంటే నువ్వు సిగ్గుపడుతున్నావు అని అనగానే అంతే నా గుండె పగిలిపోయింది. ఆ రోజు నుంచి ఈరోజు మొదట ప్రభువుని ఆయన పాదాల మీద పడి చాలా పశ్చాత్తాపడ్డానండి. చాలా పశ్చాత్తాపడ్డాను ఆ విషయంలో. ప్రభుని అంటే చూడండి, ప్రభుని వాడుకుంటూ అప్పుడు ఉన్న నా జీవితానికి ఏమంటున్నాను, ప్రతిదానికి ప్రభా అన్నాను. అవసరం వచ్చింది ప్రభా అన్నాను, ఇబ్బంది వచ్చింది ప్రభా అన్నాను, అనారోగ్యం ప్రభా అన్నాను. ప్రభు చేస్తున్నాడు. ప్రభుని వాడుకుంటూ ఆయన పేరు చెప్పడానికి సిగ్గుపడుతానండి. ఎంత అవకాశవాదునో అక్కడ నా సిగ్గేసింది ప్రభు సన్నిధిలో నా తల ఎత్తుకోవడానికి. చాలా 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 సిగ్గుపడ్డాను నేను. ఆ రోజు ప్రభుని క్షమాపణ అడిగి ఆ రోజు నుంచి పనిగట్టుకుని చెప్తూ ఉంటాను, మాటల సందర్భంలో చెప్తుంటాను. అంటే ఆ మాట ఎలా ఒకలా కలిపేస్తుంటాను అనమాట. ఎలా ఉన్నారా అని అడిగిన దాంట్లో మాటలు కలిపేది ఎలా ఒకలాగా క్రీస్తు వెళ్ళాలి. నేను బాగున్నాను అంటే క్రీస్తు వల్ల బాగున్నాను అన్న విషయం మాకు అర్థమవ్వాలి. జోసఫ్ గారి పొజిషన్ మారిపోయిందండి, ఇలా తేలికెండాలన్నాడు. నో, వాడు మాట్లాడుకున్న మాటల్లో క్రీస్తు కనబడాలి. బికాజ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని బట్టి ఈరోజు అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. అప్పటి నుంచి ఎవరు ఏమైనా సరే ఏమనుకున్నా సరే ప్రేమతోనే ఐఎమ్ సారీ, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను తీసుకోను, నేను తినను, నేను రాను అకేషన్కి, ఎక్కడికి కూడా దేనికి కూడా. ప్రభు మన క్రియలు మన సత్ప్రవర్తన ఆయన చూస్తాడు, ప్రతి మాట ఆయన చూస్తాడు. ఈరోజు క్రీస్తు విషయంలో మనం ఏ విధంగా మనం పట్టుకుంటున్నాం, నిలబడుతున్నాం అన్న విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, అందరం కూడా ప్రభు వైపు మనం చూద్దాం. ఈ విషయాలన్నీ కూడా యేసు వైపు మనం చూస్తూ శ్రమలలో క్రైస్తవ్యాన్ని, శ్రమలలో క్రీస్తుని ఎలాగ మహిమపరచాలో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరూ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. యేసు నామములో నీ నామానికే మహిమకరంగా తండ్రి సత్ప్రవర్తన కలవారుగా తండ్రి శ్రమలలో, ఇబ్బందులో, ఇరుకులో ఏది ఏమైనా సరే క్రీస్తుని వెంబడించేవారుగా, మా విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా నన్ను మమ్మల్ని కూడా నిలబెట్టండి నాన్న. మీరే కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి. ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి ప్రభా. సువార్త వింటూ విధేయులుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవాని చేతులకు అప్పగిస్తున్నాము. దేవా మా కుటుంబాలు పట్టుకోవాలయ్యా. తీర్పు తన ఇంటి నుంచే ప్రారంభమవుద్దయ్యా. తన బిడ్డల దగ్గర నుంచే క్రీస్తునని చెప్పుకుంటున్నవారు, విశ్వాసాన్ని చెప్పుకుంటున్నవారు వారు ఎంత నమ్మకంగా విశ్వాసంగా ఉన్నారో అక్కడి నుంచి ప్రారంభమవుద్ది. ప్రభా మేము నమ్మకంగా ఉండాలయ్యా, అనేక మంది నమ్మకస్తులుగా మేము మార్చాలయ్యా. మేము మా కుటుంబాలన్నీ కూడా నీ సందులో నిలబడాలయ్యా. అదిగో నీ రాకడ వచ్చినప్పుడు తండ్రి ప్రభా, నీ రాకడలో మేము అందరము కూడా లేపబడేవారుగా నిలబడేవారుగా దేవా, ఈ సందులో ఇక్కడ నిలిచేవారుగా దేవా. నన్ను మమ్మల్ని కూడా దేవా మీరే నిలబెట్టి నడిపించి మహిమ పొంది ప్రార్థనాకించమని మహిమాగంత ప్రభావాన్ని కారపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసములో ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్.